అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామంలో వృద్ధుడిపై సోదరుడి కోడలు విషప్రయోగం చేసింది. వృద్ధుడు సుగాలి చిన్న బిడ్డకు విషం తాగించి చంపడానికి ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లిలో ఆసుపత్రిలో చేర్పించారు. వృద్ధుడు సుగాలి చిన్న బిడ్డకు చెందిన 35 సెంట్ల భూమిని ఆయనకు తెలియకుండా సోదరుడి కోడలు శారదాబాయి పాస్బుక్ చేయించుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ విషయం అడగడానికి వెళ్లిన వృద్ధుడు చిన్న బిడ్డపై విషప్రయోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈమె ల్యాండ్ కొనుక్కొనింది. ఇది తాత ఆస్తి, ముత్తాతల ఆస్తి. అది ఇప్పుడు సుగాలి చిన్నబిడ్డ అని మా తాత అండి. మా తాత తమ్ముడు కొడుకు నరసింహులు శారదాబాయి అని ఇద్దరు దంపతులు. వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ప్లస్ అమ్మ కొనుక్కొని ఉన్న రికార్డ్ పేపర్స్ అన్ని తీసుకొని వెళ్ళి నేను పాస్బుక్ చేస్తానని చెప్పి తీసుకొని వెళ్ళేసి ఆ పాస్బుక్ ఏం చేశాడంటే రమణమ్మ పేరుతో చేయకుండా సుందరాబాయి శారదాబాయి అనేసి 2 పాస్బుక్లు చేసి పాస్బుక్ పెట్టుకుని ఇప్పుడు 1Bతో పథకాలన్నీ కూడా అనుభవిస్తున్నాడు. ఇట్లా ఎందుకు అనుభవిస్తున్నాను, నేను డబ్బులు ఇచ్చాను ప్లస్ రికార్డులన్నీ నా కోడల పేరుతో నాకు చేసి అని చెప్పి తమ్ముని కొడుకు అడగ్గా, నరసింహులు గారికి అడగ్గా నీకెందుకు నాది ఈ భూమి అని చెప్పి కొట్లాడి వాళ్ళిద్దరు కలుసుకొని మామూలుగా తాపిచ్చి ఆ తాగడంలో గ్లాసులో ఏదో పోసి చంపడానికి ట్రై చేశారండి. అది కూడా మేమైతే మదనపల్లిలో ఉన్నాము. నివాసం తాత ఒకడే ఉన్నాడు నివాసంలో. ఆయన్ని వాళ్ళ ఇంటి ముందర కొట్టి మూతంతా పగలగొట్టేశారు. బాగా కొట్టేసి తాపిచ్చి పాలైపోయారు. మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇంటి ముందర పండబెట్టేసి వెళ్ళిపోయారు. ఇది కక్షపూర్వకంగా చేసిన పనే. నరసింహులు సుందరాబాయి ఆవుల వెంకటరమణ అన్న అని ఆయన తమ్ముని కొడుకులు భార్య ఇద్దరు కలిసి ముగ్గురు చేసిండే పనే అండి. ఆస్తి కోసమే అండి, ఆస్తి కోసం. ఇల్లును ఆస్తి రెండు. తెట్టు గ్రామము, తెట్టు ఊరే, కురవలకోట మండలము, ముదివేడు స్టేషను. మళ్ళీ వచ్చి ఇది భూమి తగరాలు సార్. భూమి తగరాలు 15 ఏళ్ళ నుంచి జరుగుతుంది సార్. దేనికి చూసినా గొడవలు పడుతుండేది. స్టేషన్కి పోయేది, కేసులు పెట్టేది సార్. అట్లుంటే పిల్లోనికి మా మామకు కేసు పెట్టారు సార్. కేసు పెట్టింటే రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు. వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఏం తాకినారో లేదు మాకు తెలియదు. రైట్. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామంలో వృద్ధుడిపై సోదరుడి కోడలు విష ప్రయోగం చేసింది. వృద్ధుడు సుగాలి చిన్న బిడ్డకు విషం తాగించి చంపడానికి ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లి ఆసుపత్రిలో చేర్పించారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి విష ప్రయోగానికి గురైనటువంటి బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రధానంగా దాదాపు 35 సెంట్ల స్థలం కోసం కోడలే కోడలే మామ మీద విష ప్రయోగం చేసినటువంటి ఘటన ముదివేడు పంచాయతీలోని తెట్టు గ్రామంలో చోటు చేసుకున్నది. ప్రధానంగా చిన్నబిడ్డ అలియాస్ చిన్నబ్బ అనే అతను అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు. అతనికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు నరసింహులు, కూతురు వచ్చి బెంగళూరులో ఉంటున్నది. అయితే ఇతనికి పెళ్లైన పెద్దపాత ఆస్తి అంతా కూడా తన మీదనే ఉంది. అంటే 35 సెంట్ల స్థలం అంటే తండ్రికి తెలియకుండా కొడుకు నరసింహులు తన భార్య శారదాకి శారదా పేరుతో పాస్బుక్ ఎక్కించాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దప తండ్రి కొడుకుని నిలదీశాడు. తన అనుమతి లేకుండా ఎలా ఎక్కిస్తావు అనే క్రమంలో నిలదీశారు. ఈ క్రమంలోనే గొడవ పెరిగి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నెపంతోనే అంటే దాదాపు ఉన్న స్థలం అంతా కూడా తండ్రి పేరుతోనే ఉంది, కొడుకు పేరుతో లేదు, తన భర్త పేరుతో లేదని చెప్పి భావించినటువంటి శారద తండ్రికి అంటే మామకు విషప్రయోగానికి చంపాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే విషాన్ని కూల్ డ్రింక్ లో కలిపి తాగించే ప్రయత్నం అయితే చేసింది. విషయం తెలుసుకుని సమస్యలు పడిపోయినటువంటి వృద్ధుడు చిన్నబ్బ అలియాస్ చిన్నబిడ్డ అతన్ని స్థానికులు గుర్తించి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. స్థానికులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని ఇద్దరిని విచారిస్తున్నారు. అయితే ఇదివరలో కూడా 35 సెంట్ల స్థలం కోసం గొడవ అయితే జరిగింది. ఇది 3వసారి గొడవ జరగడం అని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.